ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? రేపటి దినాన మనకు పునరుత్థాన ఆరాధన, మన వినబోచున్న వర్తమానాలు, చదవనయున్న వాక్య భాగాలు గ్రూప్ నందు మీకు ముందుగానే పంపించబడుచున్నవి. సిద్ధపడాలని మనవి చేయుచున్నాను. సంతోషం. అలాగుననే నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వచనంలో దేవాది దేవుడు లేవీలతో మాట్లాడుచున్నారు. అనగా 8వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను అని చూస్తున్నాం. అంటే అహరోను లేవి గోత్రికుడే కదా. అహరోనుతో చెప్పుచున్న మాట లేవీలందరికీ వర్తిస్తుంది. ఏమంటున్నారు ప్రభు 8వ వచనంలో? పిల్లరా, ఈ మాటను మాట్లాడుతూ, ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో ప్రతి ప్రతిష్టార్పణములోను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. కనుక నీ కుమారులకు నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడిన ప్రతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేమనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలో, అపరాధ పరిహారార్థ బలులన్నిటిలో నాకు తిరిగి చెల్లించే అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును అంటూ ప్రభువారు చెప్పారు. అయితే ఇశ్రాయేలీల మధ్యలో లేవీలకి ఏ విధమైనటువంటి భూభాగం అనేది వారికి లేదు పిల్లరా. మనము ఒక చోట కాదు, ఈ విషయాన్ని ఆయా సందర్భాలలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు వారికి ఈ విషయాలను తెలియపరిచారు. ఒకసారి చూడండి దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యములు ఇచ్చి ఉండెను. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. అంటే లేవీలకు స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. మరి లేవీలకు స్వాస్థ్యం ఏమై ఉన్నది అంటే, చూడండి విలాప వాక్యాలలో 3వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను అన్నారు. అంటే దేవుడే వారికి స్వాస్థ్యము, దేవుడే వారికి భాగము, దేవుడే వారికి సమస్తము. దేవునికి స్తోత్రం. అంటే లేవీలు 11 గోత్రాల కొరకు ప్రభు యొక్క సన్నిధిలో వీరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నారు.
ప్రియులారా, 11 గోత్రాల వారిని మీరు ఆశీర్వదిస్తారు. విషయం ఏంటంటే, ఆశీర్వదించేవాడికి ఆస్తిగా భాగమంటూ ఏదీ లేదు. అందరినీ ఆశీర్వదిస్తారు. కానీ వీరికి మాత్రం ఆస్తి పరంగా భాగము, స్వాస్థ్యము లేదు. వీరి భాగము మహోన్నతుడైన దేవుడే. కీర్తనాకారుడు ప్రవచనానుసారంగా ఒక మాట మాట్లాడతారు. 16వ కీర్తన 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అంటున్నారు. దేవుడే వారి భాగము. అయితే మరి లేవీలు ఏం చేయాలి? గుడారములోకి వచ్చుచున్న వారి విషయమై మానక ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభు యొక్క సన్నిధిని వేడుకొనుచు, ఇశ్రాయేలీయుల పక్షాన దేవుని సన్నిధిని ధూపం వేయవలసిన పని వారిది. వారి పని ధూపం వెయ్యడం. దేవుని పని వారికి భాగము ఇవ్వడం. లేవీయులు అనబడినటువంటి వారు ఇశ్రాయేలీల మధ్యలో ఏ విధమైనటువంటి స్వాస్థ్యము లేని వారునై ఉన్నారు. ఆత్మీయులారా, తత్ఫలితంగానే వారికి ఏ విధమైన పొలము కానీ, ఏ విధమైన తోటలు కానీ వారికి ఇవ్వక, వారు కేవలం జీవించుటకు మాత్రమే వసతులను కలిగించారు. మరి ఏం చేయాలి వీరు అంటే, వీరు ఇశ్రాయేలీయుల విషయమై బలిపీఠం మీద అర్పణములు అర్పించాలి. ఎవరైనా ఇశ్రాయేలీయులు వచ్చి వారి విషయమై బలి అర్పణ అర్పించమని కోరితే, వీరు ఆ వ్యక్తి నిమిత్తమై దేవుని సన్నిధిని బలి అర్పణ అర్పించాలి. అంటే దేవుని పని వీరు చెయ్యాలి. ప్రజల పక్షాన ప్రభు సన్నిధిలో వీళ్ళు మొరపెట్టాలి. వీరికి అవసరమైనటువంటి సమృద్ధిని దేవుడు వారికి దయచేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ఆత్మీయులారా, మనం సాధారణంగా అనేక పర్యాయాలు చెప్పుకుంటూ ఉంటాం. ఏమని అంటే, ప్రార్థన చేయుట మన వంతు, కార్యమును జరిగించుట దేవుని వంతు అని. అంటే ఇశ్రాయేలీల మధ్యలో ఈ లేవీలు అనబడిన వారు దేవుని యొక్క సన్నిధిని ఇశ్రాయేలు పక్షాన విజ్ఞాపన చేయడం వారి వంతు. వారికి కావలసిన అవసరతలు తీర్చడం దేవుని వంతు. ఆమేన్. ప్రియులారా, ఇదే విధానం అన్ని సేవల్లో జరిగితే ఎంత బాగుండునో కదా. దైవజనుడు ప్రజల పక్షాన దేవునికి మొరపెట్టేవాడై ఉండాలి. అదియే వారి కర్తవ్యం, అదియే వారి యొక్క జీవన విధానమునై ఉండాలి. అయితే దేవుడు వారి పక్షమున మేలు చేసి వారికి కావలసిన భాగములన్నీ ఆయన ఇశ్రాయేలీల ద్వారా తన మహాకృపను బట్టి వారిని పోషిస్తూ నడిపిస్తూ వచ్చారు. యెహోషువ గ్రంథం 13:33 చదివితే, లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యమును పంచిపెట్టలేదు. ఎందుకని అంటే, ఎందుకనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారి స్వాస్థ్యం, ఆయనే వారి భాగం, ఆయనే వారి రక్షణకు కోట. ఆత్మీయులారా, కనుకనే ఇశ్రాయేలీలు నేటికి కూడా ఉన్నత కృపను పొందుకుని ఉన్నారు. కొన్ని దేశాలు మరుగవుతాయి, కొన్ని దేశాలు ప్రజలు పైకి కనిపించినను ఆంతర్యం సరిలేని వారిదనై ఉంటున్నారు. అయితే పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు
లేవి గోత్రానికి ఏ విధమైన స్వాస్థ్యాన్ని ఇయ్యలేదు. కానీ లేవీలకు ఆయనే స్వాస్థ్యమై ఉన్నారు. అట్టి కృప చేరిన మనకు, వింటున్న వారందరికీ, కుటుంబాలకు సర్వసమృద్ధి అనే దీవెన కలుగును గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడారు. మీ జీవముతోను కృపతోను మా అందరినీ బలపరచండి. యేసు నామములో ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.